నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్. చాలా రోజులైంది రీల్ పోస్ట్ చేసి, ఎగ్జామ్స్ వాళ్ళు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. సరే, ఇంకా విషయానికి వచ్చేస్తే టాపిక్ ఏంటంటే, ఒక తమ్ముడు నన్ను ఒక క్వశ్చన్ అడిగాడు. ఏంటి అంటే, అన్న నాకు స్ట్రెంత్ ఇంకా స్టామినా సరిపోవట్లేదు, నాకు శిలాజిత్ తీసుకోమంటావా అశ్వగంధ తీసుకోమంటావా అని అడిగాడు అనమాట. రియాలిటీగా వస్తే ఆ తమ్ముడు జిమ్ స్టార్ట్ చేసి ఇంకా 20 days అవుతుందంట. అంటే ఆడికి ఇంకా సమ్యంగా వర్కౌట్స్ తెలియదు, ఎలా వర్కౌట్స్ చేయాలో కూడా తెలియదు, ఆడి స్ట్రెంత్ సరిపోవట్లేదు అని చెప్పి సప్లిమెంట్స్ మీదకి వెళ్ళిపోతున్నాడు అనమాట. ఈడిగానే కాదు, ఏ బిగినర్కి అయినా సరే సప్లిమెంట్స్ చూడగానే చాలా టెంప్టింగ్ గానే ఉంటది. అంటే వే ప్రోటీన్ కానీ క్రియేటిన్ ఏది చూసినా సరే ఇది ఎలాగైనా కొనాలరా అని ఉంటది. కానీ మీ అందరికి ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మెయిన్ గా మీరు ఫోకస్ చేయాల్సిందే ఫస్ట్ బేసిక్ డైట్ మీద, వర్కౌట్స్ ఫామ్ మీద, ఇంకా ప్రోగ్రెస్ ఓవర్లోడ్ మీద, స్లీప్ మీద. ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఆన్ పాయింట్ ఉన్నాయో చూసుకోండి. ఫస్ట్ ఇలాగా సప్లిమెంట్స్ ఏవి లేకుండానే ఫుడ్ తోనే మీరు స్టామినా పెంచుకోవడానికి చూడండి. అలా మెయింటైన్ చేసి ఒక 6 months to 1 year అలా మెయింటైన్ చేసిన తర్వాత ఇంకా మీకు స్టామినా పెరగట్లేదు, స్ట్రెంత్ సరిపోవట్లేదు, వెయిట్స్ ఎత్తలేకపోతున్నాం అంటే అప్పుడు సప్లిమెంట్ జోలికి వెళ్ళండి. అప్పుడు సప్లిమెంట్ జోలికి వెళ్తే అదొక అర్థం ఉంటుంది. ముందు ఫోకస్ చేయండి, దేని మీద ఫోకస్ చేయాలో దాని మీద ఫోకస్ చేయండి. అది సంగతి.